మరొక నూతన ప్రభా మన నాయన ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రభా మేము ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో వాక్యం కొరకు నాయన మీ సన్నిధిలో ఏర్పట్టుకుని ప్రార్థిస్తుంటున్నాం. దేవా మీ పక్షాన నిలబడుతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా మీ మాటలే వినిపించుటకు నాయన కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మేము ఎటువంటి పరిస్థితుల్లో నాయన మీ సన్నిధికి వచ్చాము, సమస్తం నెరిగిన దేవుడు ప్రభా. మేము ఎక్కడ తప్పిపోతున్నామో మన నాయన ప్రభా మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యాన్ని మాత్రమే ప్రభా నైనా మీ జీవపు కలిగిన మాటలను ప్రభా నైనా మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, దీవించండి నైనా ప్రభా నైనా సరిచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ముందున్న హస్తాన్ని ముందున్న సమయాన్ని అంతటినీ కూడా ప్రభా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ దేవా నైనా ఈ ఈ మీటింగ్ అంతటిని కూడా ప్రభా మీ నామానికి మహిమకరంగా నైనా జరిగించమని దేవా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరిని కూడా ప్రభా మీరు దర్శించండి ప్రభా. నేను ఒక నూతన కార్యం జరిగించమని కృప చూపమని యేసే పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. స్వరూపన్న ప్లీజ్ అండి. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుడి నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నారు. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు అద్భుతమైన కృపచేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రము ఎడల వారికి ఆసక్తి, రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ. ప్రయాణించడము, రచన మరియు తత్వము, కవిత్వం చదువుట వారికి హాబీలు. షీలా గారు మరియు బాబీ గారులకు 3 పిల్లలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారి పిల్లలను కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వదనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. జస్ట్ 1 సెకండ్ అమ్మా. Yes. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా వాయిస్ వినిపిస్తుందండి? Yes, Daddy, clear. ఓకే. సారీ అండి, కొద్దిగా మార్నింగ్ లేట్గా లేచాను. మేము దేవుని కృపను బట్టి హైదరాబాద్లోని 26వ తారీఖునే రావటం జరిగింది. హైదరాబాద్లో ఉన్నామండి. నేను, షీలా, రేమా. అయితే మన ప్రియుల్ని కొంతమందిని కలుద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఫుల్ రెస్ట్, లాట్ ఆఫ్ స్లీప్ అన్నమాట. ఎప్పుడు లేనంత నిద్రపోయాను నేనైతే. దేవుడు మరి నిద్రపోవటానికే హైదరాబాద్ తీసుకొచ్చాడేమో అనిపించింది. అయితే షీలాకి అస్సలు ఆరోగ్యం బాగలేదు. సో తను బయటికి రాలేని పరిస్థితి కూడా. తనకి బాగా కాఫ్, కోల్డ్ వల్ల చాలా సఫర్ అయింది, ఇంకా సఫర్ అవుతూనే ఉంది. సో అందువల్ల మేము ఎవరి దగ్గరికి వెళ్ళటం కానీ ఎవరైనా మా దగ్గరికి రావటం అంత మంచిది కాదు కదా అని కాఫ్ ఎక్కువగా ఉంది తనకి. సో ఈ కారణాల చేత అలాగ రెస్ట్లో ఉండిపోయాం. మా అక్క కుమారుడు ఒక హౌస్ కొనుక్కున్నాడు, అపార్ట్మెంట్ హైదరాబాద్లోని. దాని గృహప్రవేశం అనమాట రేపు. అందు నిమిత్తమని వచ్చాము. రేపు మళ్ళీ ప్రయాణం అయి నైట్కి వైజాగ్కి వెళ్ళిపోతామండి.
మా కోసం ప్రార్థిస్తున్నందుకు మీ కృతజ్ఞతా వందనములు తెలియజేసుకొంచున్నాను. ఈరోజు దేవుని వాక్యము మరి మనం ఇర్మియా గ్రంథం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నా క్వైట్ టైంకి ఇర్మియా గ్రంథాన్ని నేను ఫాలో అవుతున్నానండి. క్వైట్ టైం అంటే మీలో ఎవరికైనా తెలియకపోతే మౌన ధ్యానం అంటాం కదా. ఉదయాన్నే మనం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునే ఆ సమయాన్ని మౌన ధ్యానం అంటాం. బైబిల్ స్టడీ కాదు, మౌన ధ్యానం. బైబిల్ స్టడీ వేరు, క్వైట్ టైం వేరు. పర్సనల్గా బైబిల్ స్టడీ చేసుకునే సమయం మరొకసారి మనం రోజులో పెట్టుకోవచ్చు. కానీ క్వైట్ టైం, మౌన ధ్యానం అనేది దేవుడు మనతో మాట్లాడే సమయం, మనం దేవునితో మాట్లాడే సమయం. ఒక అరగంటకి తక్కువ అవ్వకుండా, గంటకి మించకుండా ఉంటే బాగుంటుంది. అయితే ఒక పుస్తకాన్ని ఎంచుకొని బైబిల్లో, క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ, ఆ పుస్తకంలో కొంత భాగం, ఒక అధ్యాయం అవ్వచ్చు, సగం అధ్యాయం అవ్వచ్చు, దేవుని యొక్క నడిపింపుని బట్టి దేవుని యొద్ద మనం తగ్గించుకొని మన క్వైట్ టైమ్స్ని మనం చేసుకునే యెడల బహు బహు విశేషంగా ఆశీర్వదిస్తాడు మన క్వైట్ టైమ్స్ని దేవుడు. మరి మీలో చాలా మంది ఈ యొక్క అనుభవం అనుభవిస్తూ ఉన్నారు. క్వైట్ టైమ్స్ని మనం కానీ నిర్లక్ష్యం చేయకూడదని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే అవి చాలా చాలా ముఖ్యం. క్వైట్ టైం ద్వారానే మాత్రమే మనము టచ్లో ఉండగలం, దేవునితో కనెక్టెడ్గా ఉండగలం. ఒక రకంగా ఒక్కొక్కసారి కొంతమంది చాలా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతారు, మార్నింగ్ 2:30, 3 నుంచి. నేను మొన్న ఒకసారి దేవుని సేవకులు జైపాల్ గారి పెద్ద అబ్బాయితో ఫోన్లో మాట్లాడాను. వాళ్ళకి చాలా పెద్ద మినిస్ట్రీ ఉంది కదండి. బాబు, ఆ బ్రదర్ చెప్తా ఉన్నాడు ఏంటంటే 11 వరకు ఆయన దేవుని సన్నిధిలో ఉంటాడంట. అరే, అలా లేకపోతే నవ్వుల పాలు అవుతామండి సైతాన్ ముందు. సేవలో ఉన్నాం కదా. నేను 11 వరకు ఏ ఫోను ఎత్తనండి. మార్నింగ్ మా ఫాదర్ చేశారు, జైపాల్ గారు, ఆయన ఫోన్ కూడా నేను ఆన్సర్ చేయలేదండి అని చెప్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మేము గుంటూరు దగ్గర ఏసన్న గారిని కలవటానికి వెళ్ళాం. నేను, నా కెనేడియన్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు. అయితే ఆయన దాదాపు 11 వరకు కూడా బయటికి రాలేదు. మేము దాదాపు మార్నింగ్ 6:30, 7 కల్లా వెళ్ళిపోయాం. ఆయనకి చెప్పారంట వెళ్ళి, ఎవరో కెనడా నుంచి వచ్చారు అంటే. ఆయన ఏం పెద్ద పట్టించుకోలేదు. దేవుని సన్నిధిలో బాగా గడిపి ఆయనే బయటకు వచ్చారు. అప్పుడు మమ్మల్ని వాళ్ళ మినిస్ట్రీ అంతా తీసుకెళ్ళి చూపించారు. గోరంట్ ఎక్కడ ఉంటుంది, అది గోరంట్లో ఎక్కడ పర్సనల్గా చూపించారంతా. సో దేవుని సేవకులు దేవుని యొక్క సమయాన్ని బట్టి క్వైట్ టైంని రకరకాల సమయాలు, టైం సమయాన్ని గురించి చెప్తా ఉన్నాను. ఈరోజు మరి ఇర్మియా గ్రంథం 33 దగ్గర మనం లాస్ట్ టైం ఆగాం. ఈరోజు కొన్ని థాట్స్ నేను షేర్ చేసుకుంటాను, జనరల్ థాట్స్. మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ థాట్స్ మీరు ఇంకా కొంతమందికి కూడా షేర్ చేస్తారని నేను నమ్ముతాను. మరి ఈ జూమ్ అయిన తర్వాత సిఎస్ఐ చర్చ్ లాలాగూడ అట, అక్కడికి వెళ్తా ఉన్నాం ఈరోజు. నేను అక్కడనే వెళ్తున్నాను. మా అమ్మాయి వాళ్ళు వేరే చర్చ్కి వెళ్తారు. నేను షీలా రేచల్ దగ్గర ఉన్నాం 26th నుంచే. అయితే మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే, సిఎస్ఐ చర్చ్కి మన కోర్ కమిటీ మెంబరు డేవిడ్ సుధాకర్ ఫ్రమ్ కెనడా, తను ఈరోజు అక్కడ మెసేజ్ చెప్తున్నాడు. మరి ఇండియాలో ఉన్నాడు, నేను ఇంకా కలుసుకోలేనేమో అని చెప్పేసి తనని కలవాలని వెళ్తున్నాను. 7:30కి చర్చ్. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నానండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీకు ఈ యొక్క ఆదివార దినమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. నాయన, నన్ను కటాక్షించి నీ రక్తంలో నన్ను కడిగి ప్రభువా నన్ను వాడుకోనండి. చేరువచ్చిన ప్రతి బిడ్డని
నిండారా ఆశీర్వదించండి ప్రభువా. నాయన జ్యోతుల వలె వెలగాలని మీ చిత్తం కనుక నీ కృప దయచేయమని వేడుకొంచు నాయన. మరి నీ వాక్యపు వెలుగుని బయలుదేరి చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకొంచు నాయన. నన్ను కటాక్షించి నీకు ఇష్టమైతే నన్ను వాడుకోమని వేడుకొంచు. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన నన్ను ఏమన్నాడంటే ఎడ్యుకేషన్ గురించి, ఆ, విద్య, ఎడ్యుకేషన్ అనగానే మనం ఏమనుకుంటాం? సర్వసాధారణంగా మేము పెరిగిన వాతావరణంలో మేమేమనుకునే వాళ్ళం అంటే డిగ్రీ చదవాలి, డిగ్రీతో ఆపేస్తే ఒక లెవెల్ ఆఫ్ స్టేటస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఇంకొక లెవెల్ ఆఫ్ స్టేటస్, అలాగే ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, అలాగే పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, ఇవి చేస్తుంటే ఇంకా టాప్, ఇంకా అంతకంటే మేము చదవాల్సింది ఏం లేదు అన్నది. మాకు మా ఇంట్లో అందరూ టీచర్సే. మా అమ్మగారు టీచరు, మా ఫాదర్ టీచరు. మా ఫాదర్ ఆ రోజుల్లోనే ఎంఏ బీఈడి చదివారు, మా అమ్మ ఎంఏ ఎంఈడి చదివింది, మా అక్క ఎంఎస్సి ఎంఫిల్ చదివింది. ఇలాగా మా బావగారు ఎంఫిల్ చేశారు. ఎవరు చూసినా టీచింగ్ ఫీల్డే. నేను ఒక్కనే డిగ్రీ సరిగ్గా ముగించలా. ఆంధ్ర లయోలా కాలేజీలో డిగ్రీ పెడితే నేను బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల నేను సరిగ్గా ముగించలేకపోయాను. ఆ తర్వాత వైజాగ్ వచ్చి వ- డిగ్రీ చేశాను. తర్వాత అమెరికాకు సంబంధించిన ఒక దాంట్లో నేను ఆ, ఆన్లైన్ మాస్టర్స్ చేశాను, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ బిబ్లికల్ అండ్ థియలాజికల్ స్టడీస్, ఎంఏ బీటీఎస్ అని చేశాను. ఒక ఆయన నన్ను వాళ్ళ చర్చికి పిలిచి ఇతను చేసింది ఆన్లైనే అని అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. అసలు నేను ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కాదు కంప్లీట్గా మర్చిపోదాం అనుకుంటుంటే ఆయన ఈ డిగ్రీ చేశాడు థియాలజీ, కానీ ఆన్లైన్ చేశాడు అనుకున్నాను. అమెరికాలో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఆ స్టాండర్డ్స్ సేమ్ ఉంటాయి. అది చదివిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే అది గవర్నమెంట్కి వాళ్ళు అకౌంటబుల్, వాళ్ళు అక్కడ సెమినరీస్ అన్నీ కూడా. సో ఎందుకంటే చాలా డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి అక్కడ యుఎస్లో. ఆయనకు ఆ సంగతి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థియాలజీ చదివినట్టు నేను మర్చిపోవాలనుకుంటుంటే ఈయన అది గుర్తు చేసుకుని నన్ను కించపరచడానికి అనమాట. సో నేను ఎందుకంటే ఎడ్యుకేషన్ అనగానే మన మైండ్ సెట్స్లో ఉన్న భావజాలం ఇది అని. కానీ ఎడ్యుకేషన్ గురించి రెండు నిర్వచనాలు నేను చెప్తాను, మనం దాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకటి, మన మనస్సాక్షిని ఎడ్యుకేట్ చేసుకోవడం నిజమైన విద్య. ద ట్రూ ఎడ్యుకేషన్ ఈస్ ఎడ్యుకేట్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షిని విద్యాభ్యాసం చేసుకోవడమే నిజమైన విద్య అని మా స్పిరిచువల్ ఫాదరు అన్నారు. రెండోది నేను చదువుతాను చూడండి. ఫార్మేషన్ ఆఫ్ ద డిజైర్స్ అండ్ ఇమాజినేషన్. నిన్నుగా తీర్చిదిద్దే విషయంలో నీ యొక్క కోరికలు, నీ యొక్క ఊహల్ని తయారు చేయటం నిజమైన విద్య. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే 3 వర్డ్ పిక్చర్స్ వాడుతున్నాడు ఇర్మియా. ఇర్మియా అంటున్నాడు, బబులోను చెర నుంచి నీవు ఇశ్రాయేలీయులారా, యూదా ప్రజలారా, 70 సంవత్సరాల తర్వాత యు విల్ కమ్ బ్యాక్, మీరు తిరిగి వస్తారు, తప్పకుండా వస్తారు వాగ్దాన భూమిలోకి. దేవుడు రెస్టోర్ చేస్తాడు. రెస్టోర్ చేసినప్పుడు మీరు ఎలాగుంటారు, ఏ విధమైన మైండ్ సెట్స్ మీకు ఉండాలి, ఏ విధంగా మీరు స్వాధీనపరుచుకోవాలి, ఏ విధమైన మెంటాలిటీ మీకు ఉండాలి, మనస్తత్వం ఉండాలి. ఆ దేవుని యొక్క ఈ క్రొత్త నిబంధన సమయాల్లో మనము లాస్ట్ టైం అనుకున్నట్లుగా ద ఫస్ట్ పాయింట్ దట్ వీ షుడ్ కమ్ బ్యాక్ ఈస్ టు గెట్ బ్యాక్ టు గాస్పుల్. మనం దేవునిలో సరిగ్గా లేకపోయినట్లయితే, మనం దేవునిలో మళ్ళీ తిరిగి రావాలంటే మనం ఎక్కడికి రావాలి? సువార్త వద్దకు రావాలి. సువార్త మనల్ని రెస్టోర్ చేస్తుంది. దట్ ఈస్ ద రెస్టోరేషన్ ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మరి సువార్తకు వచ్చిన తర్వాత ప్రభు యొక్క ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము తిరిగి మనకి మనకి దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు, ప్రామిసెస్, ప్రాఫెసిస్, వీటిలో ఒక భూమి ఉంటుంది. దేవునికి అనుగ్రహించిన ప్రామిసెస్లో, దేవునికి అనుగ్రహించిన ప్రాఫెసిస్లో ఒక వాగ్దానాలు కదా అవి. ఆ వాగ్దానాల్లో ఒక భూమి ఉంటుంది, ఒక ఏరియా. ఆ ఏరియాని నువ్వు చూడాలి. నికోదేముతో చెప్తాడు,
ఒకడు తిరిగి జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడనేరడు. చూడటం చాలా ముఖ్యం. యు యు విల్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ యూ హ్యావ్ టు సీ, దెన్ ఓన్లీ యూ కెన్ ఆక్యుపై. నువ్వు చూడకపోతే ఆక్యుపై చేసుకోలేవు, స్వాధీనపరచుకోలేవు. కనుక దేవుని యొక్క ప్రిన్సిపల్స్, ఇశ్రాయేలీల కథలో బబులోను చెర 70 సంవత్సరాలు. ఫర్ ఐ నో ద థాట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, థాట్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ అని ఇర్మియా 29:11 ఉంటుంది. నిన్ను గురించిన తలంపులు, నిన్ను గురించిన ఆలోచనలు నేను ఎరుగుదును. చదువుదాం అది. ఎవరైనా చదువుతారండి? 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. నువ్వు ఆశిస్తున్న ఆ యొక్క గమ్యాన్ని నేను చేర్స్తాను. అదే నా ఉద్దేశం, నిన్ను గుర్చిన ఉద్దేశం అని చెప్పి వాళ్ళు 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవచిస్తూ ఉంటాడు దేవుని యొక్క మాటలను. అయితే దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే 70 సంవత్సరాలు వాళ్ళు ఆ యొక్క చెరలో ఉండాలి. ఆ చెరలో ఉన్న తర్వాత కోరెష్ రాజు, ఏంటి, పర్షియా దేశపు రాజు అయిన కోరెష్, ఇంగ్లీష్లో సైరస్ అంటాం, ఆయనని దేవుడు వాడుకొని వీళ్ళని మళ్ళీ వెనక్కి పంపిస్తాడు. వాళ్ళు వచ్చి తిరిగి ఆ యొక్క ఆలయాన్ని కడతారు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఇదంతా కూడా ప్రవచించబడింది. ఈ ప్రవచనంగా ఏ విధంగా ఉందో అదంతా అట్లా నెరవేరింది అనమాట. ఈ 70 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు తిరిగి రావడం, వాళ్ళు ఆ వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవడం, అక్కడ మళ్ళీ దేవాలయాన్ని కట్టడం, దాన్ని సెకండ్ టెంపుల్ అంటారు. ఈ దేవాలయాన్ని కట్టిన తర్వాత మరి ఆ తర్వాత మనం ఆ చరిత్ర అంతా మనకి తెలుసు. ఇప్పుడు దీనిలోని నియమాలు, దీనిలో పాఠాలు ఏంటంటే, మన జీవితంలో ప్రభువుని రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం ఒక్కొక్కసారి బాగా ఎదిగే స్థితిలో ఉంటాం. ఒక్కొక్కసారి ఇట్లానే చెరలోని, ఒక ఆత్మ సంబంధమైన చెర అనే ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంటాం. అంటే రక్షణానందాన్ని అనుభవించలేకపోవడం, పరిశుద్ధాత్మతో నింపబడలేకపోవడం, పరిశుద్ధాత్మని బాగా తాజాగా అనుభవించలేకపోవడం, ఇవన్నీ కూడా మనం చెరలో ఉన్నదానికి గుర్తులు. ఈ క్రొత్త నిబంధనలో ఒక్కోసారి మనం ఎప్పుడో చేసిన ఒక పాపాన్ని దేవుడు వెంటనే మనకి దాని గురించిన ఒప్పుకోలివ్వడు. అందుకనే కీర్తనల 32 అధ్యాయంలో ఏమంటాడంటే, మరి చదువుతాను చూడండి. కీర్తనల 32 అధ్యాయం మొదటి వచనాలు. ఈరోజు ఎవరు సహాయం చేయట్లేదండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒప్పుకోలు, కన్విక్షన్ ఒప్పింపజేస్తాడు కదా, అది ఇచ్చినప్పుడు అది మధురానుభూతి, ఎంతో మధురంగా ఉంటుంది. అంతవరకు కూడా మనం ఇట్లానే ఎలా అంటాం, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారం వేసవి కాలం ఎండినట్లయిన. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వనిలను నా ఎముకలు ఇలాగ కీర్తనకారుడు తన అనుభవాన్ని రాస్తున్నాడు. అయితే ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్లో తన అతిక్రమములకు పరిహారం నొందాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డాడు, ఆత్మలో కపటం లేని స్థితి అనుగ్రహించబడింది. ఇంపార్ట్ అయింది తనకి రైచియస్నెస్, తన విశ్వాసం ద్వారా, ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఒప్పుకోల ద్వారా. మరి ఇలాంటి అనుభవం లేకుండా ఉంటే అది ఒకలాంటి చెర జీవితం, ఆత్మ సంబంధమైన చెర. ఈ క్రొత్త నిబంధనలో ఒక్కోసారి అది కొన్ని సంవత్సరాల వరకు వ్యాపించి ఉండొచ్చు, కొన్ని నెలల వరకు ఉండొచ్చు. సో కానీ దేవుడు మనల్ని ఒప్పించకుండా ఉన్నాడంటే అది ఒక రోజుకి ఒప్పిస్తాడు,
ఆ రోజుకి మళ్ళీ రక్షణను అనుగ్రహిస్తాడు. వాగ్దాన భూమిలోకి నేను ప్రవేశపెడతాడు అని మనం ఖచ్చితంగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఖచ్చితంగా నిరీక్షణ కలిగిన ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నాను. ఇట్స్ ప్రపోర్షనేట్ అన్నమాట. ద ఇన్సైడ్ ద వే నువ్వు ఎంతవరకు అయితే నువ్వు అంతరంగంలో నువ్వు ఫ్లరిష్ అవుతావో, నీ ఆత్మ విషయంలో నువ్వు వర్ధిల్లుతావో, అవుట్ సైడ్ కూడా అంతే సేమ్ పోర్షన్ ఉంటుంది, సేమ్ ప్రపోర్షన్. రేషియో విల్ బి ఈక్వల్. లోపల 1 అయితే బయట 1, లోపల 100 అయితే బయట కూడా 100 అవుతుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. సో లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్. మనం వేస్ట్ చేసుకోవద్దు. దేన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకు, ఎలాగా మరి సద్వినియోగపరచుకోవాలంటే, మరి కమ్ బ్యాక్ టు గాస్పుల్. దేవుని యొక్క సువార్త మనల్ని, అది దాంట్లో శక్తి ఉంటుంది. శక్తి వల్ల మనం రెస్టరేషన్ అవుతాం. జీసస్ క్రైస్ట్, ఆయన యొక్క సిలువ, అది ఆ రక్తము, ఆయన త్యాగము, ఆయన చేసిన సమస్తము ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నీ జీవితంలో అది అర్థమయ్యేటట్టు, నమ్మేటట్టు, వెలుగు కలిగేటట్టు, దాన్ని మరి మనం అనుభవించేటట్టు, ఆ దాన్ని దాంట్లో నిన్ను నీవు ఏకీభవించుకునేటట్లు, మరొకసారి ఆయన సిలువలో, ఆయన సిలువని జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఆ గొప్ప కృప, మరి ఆ ధన్యత, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపమును ప్రాయశ్చిత్తం నొందినవాడు ఎవరంట? బ్లెస్సెడ్ మ్యాన్. ఈ బ్లెస్సెడ్నెస్ లోకి మనం రావాలి. అంతవరకు కూడా మనం ఫ్లరిష్ అవ్వాలి. సో లెట్స్ గో బ్యాక్ టు ఇర్మియా. ఇర్మియాలో వర్డ్ పిక్చర్స్, ఈ రెస్టరేషన్కి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి, ఎలాగా ఊహించుకోవచ్చు అని భలే రాస్తా ఉన్నాడు. ఆ ఎక్కడుంది అది? ఇర్మియా 33. ఇర్మియా 33. 33 11 వచ్చింది. దయచేసి ఎవరైనా చదువుతారండి? ఇర్మియా యెహో 33. యెహోవా యెహోవా ఇలాగ ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చదవండి అమ్మా. ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు. కాదమ్మా, 10 చదువుతున్నారా? 11 చదవండి. అదే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు, అదేనా బ్రదర్? చదవండి. బహుశా బుక్ లో అలా ఉన్నట్టుంది. చదవండి అమ్మా, చదవండి. జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోని యెరూషలేము వీధులలోని సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యులకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అను పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక్క నిమిషం ఉండండి. ఆ, ఒక్క నిమిషం అమ్మా. ఉమ్, ఇరవై 29:11. చదవండి అమ్మా అది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును.
రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఉమ్. కంటిన్యూ చేయాలి సార్. చదవండి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండియు, ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును. ఉమ్. నేను ఎక్కడ మిస్ అయినమ్మా. ఇది ఒక 3 పిక్చర్స్ ఉంటాయి. థింక్ ఇట్స్ 32. సారీ, 31 అమ్మా, క్షమించండి. ఇర్మియా 31లో 3 వర్డ్ పిక్చర్స్. ఒకటి 4వ వచనంలో చదువుతారా? 31:4. ఇశ్రాయేలు కన్యక, ఉమ్, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఉమ్, నీవు మరలా తంబురలను వాయింతువు, ఉమ్. సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇది ఒకటి. మీరు తిరిగి ఆ, మీ యొక్క వాగ్దాన భూమిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఎలా ఉంటారు అన్నది 3 వర్డ్ పిక్చర్స్, అంటే వాక్య చిత్రాలు. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. వర్డ్ పిక్చర్స్. మన ఇమాజినేషన్ గురించి చెప్పాను కదా. మరి మన యొక్క కోరికలు, మన యొక్క ఊహలు, నేను వ్యక్తిగతంగా ఎలాంటి డిజైర్స్, ఎలాంటి ఇమాజినేషన్స్, అవి వాటిని షేప్ చేయటమే నిజమైన విద్య అంట. మీరు ఆలోచించండి. నేను థియాలజీ చేసిన తర్వాత నాకు అది ఎంత ఇబ్బంది పెట్టిందంటే నేను చదివాను. నేను చాలా రేరెస్ట్ బుక్స్ చదివాను ఆ పరీక్షలు అవి రాయడానికి. చాలా ఖర్చు పెట్టాను. ఆ, ఇప్పటికీ మరి చాలా ప్రాబ్లంగానే ఉంది నాకు అది. నా అంతరంగంలో నాకు ఒక లాంటి గర్వం, నేను చదివానన్న ఒక ఫీలింగ్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఫస్ట్లో అయితే. అసలు నేను నా పేరు రాయించుకొని దాని క్రిందన నా డిగ్రీ కూడా ప్రింట్ చేయించుకొని మా డోర్కి పెడదాం అనుకున్నా. ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు. ఎందుకంటే చాలా మంది వైజాగ్లో ముఖ్యంగా రెవరెండ్ డాక్టర్లని, బిషప్లని, లేకపోతే ఒక ఆయన అయితే నువ్వు ఒక 100 పేజీలు రాస్తే నీకు డాక్టరేట్ ఇస్తానని చెప్పాడు. ఏదో ఒక టాపిక్ తీసుకుని 100 పేజీలు రాయమన్నాడు. ఇవన్నీ చూస్తే నాకు చాలా ఒకలాగా అనిపించింది. ఇంత చౌకబారుగా అయిపోయింది విద్య అంటే. ఒక పిహెచ్డి చేయడం అంటే అసలు చచ్చి బతుకుతారంట. అలాంటిది ఒక 100 పేజీలు రాసేస్తే ఇచ్చేస్తారంట. అసలు మామూలుగా 3,000 4,000 ఇస్తే కూడా డాక్టరేట్లు ఇస్తున్నారంట. అప్పట్లో తెగ మాట్లాడుకునేవారు వీటిని. మీకు డాక్టరేట్ కావాలంటే ఒక చిన్న ఫంక్షన్ పెట్టేసి మన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేస్తే మనకి శాలువా కప్పి పట్టా ఇస్తారు. ఇంత చీప్ లెవెల్కి వచ్చేసింది స్టాండర్డ్స్ లెర్నింగ్ అంటే. అంటే ఆ యొక్క డిగ్రీ, ఆ పేరు, మన పేరు ముందు రెవరెండో డాక్టర్ ఉంటే మనకి ఘనత. లేకపోతే నువ్వు థియాలజీ చదివిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ. నువ్వు చదివావా? చదవని వాడిని చాలా డౌన్గా చూస్తారు. అసలు ఇలాంటి వాళ్ళ కోసం చదవాలనిపించింది నాకు. నిజంగా చదవాలనిపించింది. నేను నిజంగా చదివాను. చదివిన తర్వాత మా అమ్మ కూడా నన్ను చాలా ఒకలాగా మాట్లాడింది ఒకసారి. మీ అక్కకి పీజీ ఉంది, నీకేం లేదు అని. అప్పుడు నేను ఏం చేశానంటే, ఫస్ట్ నా డిగ్రీ నాకు రాగానే మా అమ్మ సమాధి మీద పెట్టాను. అమ్మ, నువ్వు చూస్తున్నావో లేదో నాకు తెలియదు కానీ ఇదిగో నేను పీజీ చేశాను. పీజీ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నావు కదా నువ్వు, కానీ నువ్వు బ్రతికున్నప్పుడు చేయలేకపోయానులే అని. అయితే నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందంటే అది, నాలెడ్జ్ పఫ్స్ అప్ అని, జ్ఞానం ఉప్పొంగ చేయనన్నది, అది చాలా ఇబ్బంది పెట్టిందని. ఇప్పటికీ నాకు చాలా ప్రాబ్లంగా ఉంది అది. మరి అప్పుడు నేను అనుకున్నా, నేను మర్చిపోతాను ఇది. ఐ వాంట్ టు ఫర్గెట్ అబౌట్.
నేను ఇది చదివానన్న సంగతి, నాకు ఒక డిగ్రీ ఉందన్న సంగతి మర్చిపోవటం మంచిది. అప్పుడు ఒక సేవకుడు, ఆయన థియోడర్ అని, ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయన మ్, ఒక ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఆయన సమ్ కైండ్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనుకుంటా, చాలా హై ర్యాంకింగ్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇప్పటికి మినిస్ట్రీ చేస్తా ఉన్నారు. ఆయన చాలా చదివాడు. ఆయన రాసుకుంటాడనమాట, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ థియాలజీ అని. థియాలజీ విషయంలో నాకు ఇంట్రెస్ట్ ఉందని రాసుకుంటాడు, ఎన్ని చదివినా కూడా. నాకు చాలా నచ్చింది, అందుకే నేను కూడా అలా రాసుకోవాలి అనుకున్నాను నన్ను గురించి. ఎవరైనా సరే ఎక్కడైనా కాంటెక్స్ట్లో నేను చదివానంటే నేను చెప్తాను, నేను కూడా చదివాను. నీకులాగా నేను ఎక్కడ పడితే అక్కడ చదవలేదు, నేను యుఎస్లో చదివాను అని. ఆ వ్యక్తి ఒకవేళ ఉప్పొంగుతా ఉంటే అక్కడ నేను వాడుకుంటాను అది, అంతకుమించి నేను ఎక్కడ వాడను. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన డిగ్రీలు మన షెల్ఫ్లో ఉంటాయి, మన ఫైల్స్లో ఉంటాయి, మనం ఎవరికైనా చెప్పుకోవడానికి పనికి వస్తాయి. కానీ నీ అంతరంగంలో నీ డిజైర్స్, నీ ఇమాజినేషన్స్, దే ఆర్ ద వన్స్ దట్ ఆర్ షేపింగ్ యూ. అదే ఎడ్యుకేషన్ అని ఒక ఆయన రాశాడు. నీ ఎడ్యుకేషన్, నీ విద్య ఈరోజు ఏ స్థితిలో ఉంది మనం ఆలోచించాలంటే, ఫార్మేషన్ ఆఫ్ ద డిజైర్స్ అండ్ ఇమాజినేషన్ దట్ క్రియేట్స్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ పర్సన్. నిన్నుగా తయారు చేసి నిన్నుగా ఉద్భవిస్తా ఉంది కదా, నువ్వు ఉద్భవిస్తా ఉన్న ఒక వ్యక్తిగా. రెండు విషయాలు, ఒకటి మరి నీలో తయారవుతున్న ఊహలు, నీలో తయారవుతున్న కోరికలు. ఈ రెండు విషయాల్లో ఆ తయారు చేయబడతా ఉన్నావు, అదే విద్య. అది ఆగట్లేదు, ఇట్ ఇస్ నాన్ స్టాప్ గోయింగ్ ఆన్. అది అసలు కంటిన్యూస్ జరుగుతూ ఉంది. యువర్ డిజైర్స్ అండ్ యువర్ ఇమాజినేషన్ ఫార్మేషన్, అది ఫార్మ్ అవుతానే ఉంది కంటిన్యూస్ గా. దట్ ఈజ్ వాట్ ఎడ్యుకేషన్ ఈస్. ఇదే విద్య అంటే. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. మన కోరికలేంటి, మన ఊహలేంటి. ఇర్మియాకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒక ఊహలు, మూడు రకాలైన ఊహలు. ఒకటి 31వ అధ్యాయం, ఇర్మియా 31:4 ఏంటంటున్నాడు? ఇశ్రాయేలు కన్యక అని పిలుస్తా ఉన్నాడు దేశం మొత్తాన్ని. వాళ్ళు చెరలో ఉన్నారు, వాళ్ళని ఓ వర్జిన్, కన్యక అని పిలుస్తా ఉన్నాడు. మరి నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు. ఇది ఒక ఊహా చిత్రం. చూసారా? మీరు కూడా, మనం అందరం ఈరోజు దేవునిలో తిరిగి కట్టబడటానికి, దేవునిలో మరి ఫ్లరిష్ అయ్యే విషయంలో మనం ఊహించుకోవాలి. నిన్ను నువ్వు ఈ విధంగా ఊహించుకోవాలి. ఏమని? ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు మనల్ని ఇశ్రాయేలీలాగా ఆయన ఎంతో రెస్పెక్ట్తో పిలుస్తున్నాడు. ఓ వర్జిన్ అని, ఇశ్రాయేల్ కన్యక అని, ఒక ఎంతో మరి తన కుమార్తెను పిలిచినట్టు పిలుస్తా ఉన్నాడు. కుమార్తెను పిలిచినట్టు పిలుస్తున్నాడు. నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరలను వాయింతువు. తంబూరాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్, మరలా వాయిస్తావు, మరలా అంటున్నాడు. సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదు, సంభ్రమపడువారి నాట్యంలో నీవు కలిసెదు. ఇది ఒక వర్డ్ పిక్చర్. ఈ వర్డ్ పిక్చర్ అంటే వాక్యపు చిత్రం. ఇది నీ ఊహకి, నీ ఇమాజినేషన్కి, నీ డిజైర్స్కి దాన్ని ఫార్మ్ చేయడానికి పనికొచ్చే ఒక అంశం. మనం బైబిల్ గ్రంథంలో సమస్తం ఉంటాయి. నిన్న రేచల్ కొడుకుతోటి నేను చెప్తా ఉన్నాను, దానియేల్ని దానియేల్ టైంలో కొన్ని వందల వేల మంది యవనస్తులు ఉన్నారు తన ఏజ్ గ్రూప్. కానీ దానియేల్ తన అంతరంగంలో మనస్తత్వం, తన మైండ్ సెట్ ఎక్సలెంట్ అంట. అంటే అన్నిట్లో ఎక్సెల్ అయ్యాడు. ఏ విధంగా? వారందరూ కూడా ఆ కల్దీయుల భాష నేర్చుకున్నారు. తన లిటరేచర్, సాహిత్యం నేర్చుకున్నాడు, భాష నేర్చుకున్నాడు. భాష సాహిత్యం రెండు వేరు వేరు. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. లాంగ్వేజ్ గోస్ ఫ్రమ్ ఫ్రంట్, నీ మనసుకి, మైండ్కి ఫ్రంట్ సైడ్ నుంచి లాంగ్వేజ్ ఎంటర్ అవుతుంది, లిటరేచర్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుంది, సాహిత్యం. సో అది నేర్చుకున్నాడు. అంతేకాదు, తనకి అందుబాటులో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, దాంట్లో ఉన్న ఆ యొక్క ఐశ్వర్యంని, గుప్త నిధులని ఆయన ముందుగానే నమ్మి దాని మీద ఎంతో ఆశపడి నేర్చుకున్నాడు. తనకు అందుబాటులో ఉన్న దేవుని యొక్క గ్రంథాలని, తను ఏవైతే కంటత పెట్టుకున్నాడో అప్పటికే ఆ చెరలోనికి రాకముందు,
అవన్నీ కూడా దేవుని వాక్యంలో ఎంత గొప్ప ఆ, సహాయం. మా అమ్మమ్మ ఒక పాట పాడుద్ది. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచ్చటనైనా వెతికిన సహాయం దొరుకును అని. ఇక్కడ చూసారా, హోలీ స్పిరిట్ గాడ్ మనకి క్రియేటివ్ థాట్స్ ఇస్తాడనమాట. మన ఇమాజినేషన్కి హెల్ప్ చేస్తాడు. ఈ రోజుల్లో మరి ఇంటర్నెట్ వల్ల మనకు జరిగేది భయంకరమైన నష్టం ఏంటంటే, మన ఊహాజనకమైన శక్తిని, ఊహించే శక్తి నాశనం అయిపోతుంది, లేకపోతే అట్లీస్ట్ కుంటుపడుతుంది. మనిషికి ఊహించటం, ఇమాజినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమాజినేషన్ అదే విద్య అంట. డిజైరింగ్, ఏది కోరుకోవాలో, ఏది ఆశపడాలో, ద డిజైర్ అండ్ ఇమాజినేషన్, ఈ రెండిటి యొక్క ఫార్మేషనే నిజమైన విద్య. ఇంకా చెప్పాలంటే నీ మనస్సాక్షిని విద్యాభ్యాసం చేసుకోవడమే నిజమైన విద్య. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ పిక్చర్ మనం చూసాం 4వ వచనంలో. ఇశ్రాయేలు కన్యక, నీవు మరలా తంబూరులను వాయిస్తావు, సంభ్రమపడి వారి నాట్యంలో కలుస్తావు. రెండోది 5వ వచనంలో, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవిస్తారు. షోమ్రోను కొండ మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు. ఇట్ టాక్స్ అబౌట్ ద వర్క్స్. దాని ఫలములను అనుభవిస్తారంట. నాటువారు వాటి ఫలములను అనుభవిస్తారు. ఎవరైనా ఆ రోజులో ద్రాక్ష గార్డెన్ కానీ నాటితే, నాటిన టైం నుంచి 5 years వెయిట్ చేయాలంట దాని ఫ్రూట్ తినాలంటే. ఈ 5 yearsలో చాలా అన్యాయానికి గురవుతారట. ఒకవేళ దేవుడిలో సరిగ్గా లేకపోతే ఆ ఫ్రూట్ తినలేరట. రకరకాల రీజన్స్ వల్ల ఫ్రూట్ తినలేరు. సో ఇక్కడ ఒక 5 yearsకి సంబంధించిన ఒక చిత్రాన్ని వాళ్ళ ముందుంచుతున్నాడు. మీరు తిరిగి వచ్చిన తర్వాత మీరు మీ మైండ్లో ఒక ఊహించుకోండి. మీరు తిరిగి ఏం చేస్తారంట, ద్రాక్షవల్లులను నాటుదవు. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఏ వయసులో ఉన్నా ఒక క్రొత్త కళ నువ్వు కనడానికి ఏ వయసు కూడా నీకు అడ్డు కాదు అన్నాడు. ఇన్ ఎనీ ఏజ్ యూ కెన్ డ్రీమ్ ఎ న్యూ డ్రీమ్. ఏ ఏజ్ అయినా సరే, నువ్వు 70 years అవ్వచ్చు, 80 years అవ్వచ్చు. నాకు తెలిసిన ఒక ఆయన ఒక పాస్టర్ గారు, సౌత్ అమెరికా దేశానికి చెందినవాడు, లూయిస్ బుష్ తన పేరు. తను ఏం చేశాడంటే, పాస్టర్గా ఉంటూ ఆ, కొంతకాలం అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి నడిపించాడు. ఏంటంటే ఒక పిహెచ్డి చదవమని. అప్పటికి ఆయన వయసు 55 దాటిపోయింది. ఇంచుమించు 60కి దగ్గరలో ఉన్నాడు. ఆయన పిహెచ్డి చేశాడు ఆ వయసులో. సంఘాన్ని తన స్నేహితులకి అప్పచెప్పాడు, నమ్మకమైన స్నేహితులకి. పాస్టర్ చైతన్య గారు కూడా అదే పని చేస్తున్నారు ఇప్పుడు. పాస్టర్ చైతన్య గారు ఈ హైదరాబాద్లోని వాళ్ళకి చాలా థ్రైవింగ్ మినిస్ట్రీ ఉంది. నేను 2-3 సార్లు వెళ్ళాను ఆ చర్చ్కి. క్యాప్స్టన్ చర్చ్ అని. 17 సంవత్సరాలు అయిపోయింది ఆ మినిస్ట్రీ. 18 years అనుకుంటున్నాను. అయితే దేవుడు ఆయనకి పిహెచ్డి చేయమని చెప్తే ఆయన యుఎస్లో వెళ్ళారు. ఆయన సంవత్సరంలో 6 నెలలు అక్కడ ఉండాలట. నేను కాంటాక్ట్ చేశాను, మనకి 2 dates ఇచ్చారు ఈ నెలలో. ఆయన ఇక్కడ హైటెక్ సిటీలో దేవుడు ఆయనకి పరిచర్య స్టార్ట్ చేయమంటే ఇక్కడ సంఘం ఏర్పడిపోయింది 17 సంవత్సరాల్లో. చాలా మంది వస్తారు. ఆల్ ది హైటెక్ అక్కడ కంపెనీస్లో ఎంప్లాయీసే మెయిన్గా అక్కడ ఉండేది. ఈ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ అంతా వస్తారు ఆ చర్చ్కి. చాలా బాగుంటుంది ఆ చర్చ్. ఇప్పుడు ఆయన తన వైఫ్ చూస్తా ఉన్నారు, తర్వాత వాళ్ళ స్నేహితులు, వాళ్ళ టీం ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. సో ఆయన అమెరికాకు వెళ్ళారు. సో ఈ లూయిస్ బుష్ గురించి చెప్తా ఉన్నాను కదా. ఆయన పిహెచ్డి చేసిన తర్వాత, ఆ పిహెచ్డి ఒక వ్యక్తి ఎప్పుడైతే పిహెచ్డి చేస్తారో, ఆ వ్యక్తి పిహెచ్డిలో అంతకు ముందు ఎన్నడూ లేని ఒక విషయాన్ని సమాజానికి అందిస్తాడు. ఒకసారి నా ఫ్రెండ్స్ ఉన్నారు జెనీవాలో. వాళ్ళు ఇండియన్సే, తమిళియన్స్. జెస్సీ అండ్ హర్ హస్బెండ్ లెవి బెంజమిన్ అని. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి తను ఫస్ట్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేయడానికి వెళ్ళింది. తనకి హస్బెండ్ తన సేవకుడు, ఏమంటారు, క్యాంపస్ క్రూసైడ్స్కి సంబంధించిన సేవకుడు. తను అక్కడ సేవ చేస్తా ఉన్నాడు. సో ఆమె చెప్పిందనమాట,
ప్రతి పిహెచ్డి ఒక కంపెనీ అవుతుందట అక్కడ. ఇన్ఫ్యాక్ట్ నేను మా బాస్ పిహెచ్డి ఆ తన తన పిహెచ్డి అయిన కంపెనీలో నేను పనిచేస్తున్నానని చెప్పింది. అయితే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారట. ఆ చాలా కాలం అయిన తర్వాత అమ్మాయి చెప్పిందంట, మా తాతగారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ దేనికి ఇచ్చారంట? మనం డిటిడి అని, డిటిడి ఒక వైట్ పౌడర్ ఉంటుంది కదా, రోడ్ల పక్కన జల్లుతారు యాంటీబయాటిక్ కోసం, లేకపోతే దాన్ని కనిపెట్టాడంట వాళ్ళ తాతగారు. వీళ్ళు ఆశ్చర్యపోయారంట. మన ఫ్రెండ్స్ అయ్యి ఎంత కాలమైంది, ఎన్ని సంవత్సరాలైంది, మీరు ఎప్పుడు చెప్పలేదు, నోబెల్ ప్రైజ్ వచ్చిందా, ఇది కనిపెట్టింది మీ తాతగారా అంటే అవునని చెప్పిందంట. అవన్నీ చూపించిందంట తీసుకొచ్చి. అదే గాని మా సర్కిల్లో అయితే ఫస్ట్ రోజే చెప్తాం మా తాతగారు నోబెల్ ప్రైజ్ వచ్చింది, మా తాతగారు అలా ఇలా. అప్పుడు అమ్మాయి ఏందంట, ఆ చెప్పాలని ఏముంది, చాలా మందికి హెల్ప్ అయింది కదా, అది సహాయం అయింది కదా, మా తాతగారు కనిపెట్టింది చాలా మందికి హెల్ప్ అయింది కదా అని అట్లాగా ఎందుకు చెప్పాలన్నట్టు చూసిందంట. ఆ మైండ్ సెట్ చూడండి, నిజంగా ఆశ్చర్యం, వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట. సో ఈ లూయిస్ బుష్ ఏం చేశాడు, తన పిహెచ్డిలో తను కనిపెట్టిన ఆ థీసిస్ని, ఆ సారాంశాన్ని క్రైస్తవ సమాజానికి అందించాడు. ఆ సారాంశం ఏంటంటే 1040 విండో. 1040 విండో, అది తను ఆ మాటని సృష్టించాడు. మనం ప్రపంచ పటాన్ని అలాగ గాని పరిశీలిస్తే అక్షాంశాలు ఉంటాయి, అంటే అడ్డు గీతలు ఉంటాయి, దానికి నంబరింగ్ ఉంటుంది. ఆయన కనిపెట్టిన పిహెచ్డిలో తన సారాంశం ఏంటంటే 10వ నెంబర్కి 40వ నెంబర్కి ఉన్న మధ్యలో ఉన్న దేశాలు చాలా తక్కువగా సువార్థీకరణ చేయబడి, చాలా తక్కువ సువార్థీకరణ చేయబడి. ఎప్పుడైతే ఆయన ఈ యొక్క పిహెచ్డి సారాంశాన్ని క్రైస్తవ సమాజానికి అప్పగించాడో, అనేకమైన మిషనరీ సంస్థలు తమ పనిని రీఓరియంట్ చేసుకున్నాయి. ఉదాహరణకి ఆపరేషన్ మొబిలైజేషన్, ఓఎం అంటాం కదా. ఈ అనేకమైన సంస్థలు, అంతర్జాతీయ మిషన్ ఆర్గనైజేషన్స్ పరిచర్య, మిషనరీస్ ని పంపించే పరిచర్య అవ్వచ్చు, సువార్థీకరణ జరిగే పరిచర్య ఆ యొక్క సంస్థలన్నీ కూడా వాటి యొక్క పనితీరుని మార్చుకున్నాయి. మన భారతదేశం కూడా ఆ 1040లో వస్తుంది. ఇది మరి ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎంత స్కోప్ ఉందో చూడండి. మనం దేవునిలోకి తిరిగి వచ్చిన తర్వాత ఒక ఊహా చిత్రం ఇస్తున్నాడు ఇశ్రాయేలీలకి ఇర్మియా. పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ద్వారా ఇస్తున్నాడు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటుదెవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఇది సెకండ్ వర్డ్ పిక్చర్, ఇది రెండవ వాక్య చిత్రం. మీరు తిరిగి వచ్చేసి ఏదో సంతోషంగా ఉండటం కాదు. వాగ్దాన భూమిలో, మీరు వాగ్దాన భూమిలో తిరిగి వచ్చినప్పుడు ఒక కన్యకలాగా, ఇశ్రాయేలు కన్యక సంభ్రమపడు వారితో నీవు చేరదవు, నీవు తంబురులను మరలా వాయిస్తావు. అది మొదటి చిత్రం. రెండోది, నీవు షోమ్రోను కొండ, అంటే అది సమారిటన్ పీపుల్ ఉండే ఆ యొక్క హిల్స్ అన్నమాట అవి. వాటి గురించి మనం తర్వాత ఆలోచించవచ్చు. అక్కడ ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలను చేస్తావని, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తావు. ఒక ద్రాక్ష వనము నాటటం, ద్రాక్ష వల్లులు మరలా నాటుదెవు, అది చిన్న విషయం కాదు, అది ఒక పెద్ద ప్రాజెక్ట్. అది చెప్పాలంటే ఈ మన మాటల్లో, అసలు ఈ ప్రాజెక్ట్ అన్న మాట మనం వాడుకుని ఉండటం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆయన ఏమన్నాడంటే, సువార్త భారతదేశంకి వచ్చేసరికి అది ప్రాజెక్ట్ అయిపోయిందంట. ఈ రోజుల్లో మోడీ రాగానే చాలా మంది భయపడిపోయారు. ఎందుకు? వాళ్ళకి ఎఫ్సిఆర్ఏ ఉంది సంస్థలకి, మాకు ఉంది ఎఫ్సిఆర్ఏ, మేము అసలు దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. మరి మన విశ్వాసం మీద మన పరిచర్యలని సంస్థలు నడిపించుకుంటే మనం ఎన్నటికీ సిగ్గుపడం, మనం ఎన్నటికీ భయపడం, భీతి చెందం. చాలా మంది పరుగులు పెట్టి లంచాలు ఇచ్చి అరెస్టులు అయ్యి నానా భయకంపితులైపోయారు. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యాలు ఎఫ్సిఆర్ఏ మీద ఉన్నాయి. దేవుడు ఒక రకంగా మన ఆత్మల్ని ప్రక్షాళన చేస్తున్నాడేమో అనిపించింది. మోడీ కఠినాత్మకంగా ఉంటే ఉండొచ్చు, కానీ మన సంస్థల తీరు ఎలా ఉందంటే, చెప్పకనే చెప్పాడు ఒక ఆయన, క్రిస్టియన్ హాల్వర్సన్ అని. ఆయన ఏం చెప్పాడంటే, సువార్త అంట
ఆ, అమెరికాకు వెళ్ళేసరికి అది ఎంటర్ప్రైజ్ అయిందంట, వ్యాపారం అయిందంట. భారతదేశం వచ్చేసరికి ప్రాజెక్ట్ అయిందంట. చూడండి ఎంత ఎలాంటి మైండ్ సెట్ సర్వసాధారణంగా మన గురించి అన్ని జనులు కూడా అలాగే అనుకుంటారు. ఏమని? ఆ చర్చి పెడతాడు, లేకపోతే ఆర్ఫనేజ్ పెడతాడు, లేకపోతే మరొకటి పెడతాడు, ఫారిన్ నుంచి వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. నిజంగానే కొంతమంది అలాగే ఉంటారు. ఆ, ఎంతో మంది నా దగ్గరికి కూడా వస్తుంటారు. ఎఫ్సిఆర్ఏ ఉంది, మేము మీకు ఇంత ఇస్తాం, మీరు ఇంత తీసుకుని మాకు ఇంత ఇవ్వండి ఇవన్నీ. ఒక ఆయన అయితే నాకు వచ్చాడు, ఆయన చాలా పెద్ద సేవకుడు వైజాగ్లో. ఆయనకి 1 crore ఇస్తానన్నారంటే ఎవరో, ₹1 కోటి. దాంట్లో 40 lakhs మమ్మల్ని ఉంచుకోమన్నాడు, 60 lakhs ఆయనకి ఇచ్చేయమన్నాడు. మరి మీ 60 lakhs మీరు ఏం చేస్తారు అని అడిగితే దానికి కంప్లీట్గా బిల్స్ అన్ని మీకు ఇప్పిస్తానండి, మా సంస్థ తాలూకా కార్. మీకు మీరే తెచ్చుకోవచ్చు కదా ఈ ₹1 కోటి అంటే, నాకు ఆ పేపర్ వర్క్, నాకు అర్హతలు లేవండి మా సంస్థకి. ఓహో. ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ బ్రదర్ని అడిగాను నేను, ఏంటి ఇట్లా అంటున్నాడు అతను అంటే, చాలా జెన్యున్ బాబీ, నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే నేను ఒక రోజంతా ఇంట్లోనే ఉండిపోయి ప్రభువుని అడిగాను, ప్రభువా చేయొచ్చా చేయకూడదు, దేవుడి దగ్గర నుంచి నాకు ఎటువంటి సమాధానం, నాకు దేవుడు చేయొద్దని చెప్పాడు క్లియర్గా. అయితే ఆయన కాల్ చేశాను, బ్రదర్ ఏమనుకోకండి, మేము చేయం ఇది, కానీ మీకు అర్హత వచ్చేటట్టుగా పేపర్ వర్క్ విషయంలో నేను హెల్ప్ చేస్తాను. హీ వాజ్ నాట్ హ్యాపీ. ఆయన సంతోషించలా. ఇదేంటి వీడు. సో ఇలాంటి బోల్డ్ వస్తుంటాయి. బోల్డ్ సార్లు ఎంతో మంది ఇట్లా అడుగుతూ ఉంటారు మమ్మల్ని, ఎఫ్సిఆర్ఏ ఉంది అనగానే. సో ఎఫ్సిఆర్ఏ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుంది మన ఇండియాలో. సువార్త ప్రాజెక్ట్ అయిపోయింది. ఎంత అవమానకరమైన, సిగ్గుకరమైన విషయం ఇది. నిజంగా చాలా అసహ్యకరమైన విషయం. పాశ్చాత్య దేశాల ప్రజల ముందు, సంఘస్థుల ముందు మనం తలెత్తుకోలేని స్థితి ఇది. ఎవరు అన్నారంట, భారతదేశంలో ఉన్న ప్రజల కంటే కూడా బాప్తిసాలు ఇచ్చాము అన్న లిస్ట్ వాళ్ళు కౌంట్ చేస్తే మన మన పాపులేషన్, మన జనాభా లెక్కకి మించిపోయిందంట మనం ఇచ్చిన బాప్తిసాలు లెక్క బయట. ఒక 75% ఫండ్స్ దుర్వినియోగం అయినాయి అంట. 15% ఫండ్స్ మాత్రమే ఉపయోగపడినాయి అంట, సద్వినియోగం అయినాయి చరిత్రలో. ఇంకొక 15% అసలు ఏమైనాయో కూడా తెలియదంట. క్లియర్గా 75% టోటల్గా మిస్యూజ్ అయిపోయినాయి. కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి. మన కంపాషన్ ఇంటర్నేషనల్ అన్న సంస్థ మరి 400 కోట్లు ఎవ్రీ ఇయర్, మేము దాంట్లో ప్రాజెక్ట్ చేసాం 5 years. దాన్ని ఆపేశాడు మోడీ. చెప్తున్నానండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక సమయాల్లో ఉన్నాం, ఆ సమయాల్ని అర్థం చేసుకోవాల్సిన సమయాలు ఉన్నాం. మరి ఈ 31వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఇర్మియా 31లో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ 3 వర్డ్ పిక్చర్స్. సెకండ్ పిక్చర్ నేను చదివాను కదా, వర్డ్ పిక్చర్, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటుదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఇది నువ్వు చేయవలసిన పని గురించిన విషయం, నువ్వు చేయవలసిన పని. మరి 3వ చిత్రం చూసి కొన్ని మాటలు నేను చెప్తాను. 3వది 6వ వచనంలో 31:6, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయను. ఇది 3వ చిత్రం. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేస్తున్నారంట. అసలు వీళ్ళు ఎవరితో చెప్తా ఉన్నాడు ఇది? 70 సంవత్సరాల చెరలో ఉన్న వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ఒకటి ఊహించుకోండి మీరు, ఎఫ్రాయిం కొండల మీద, పర్వతం మీద కావలి వారు కేక వేసి ఏమంటున్నారంట? కేకేస్తున్నారు, ఓయ్ ఓయ్ అని కేక వేస్తున్నారు. అది ఊహించుకోమంటున్నాడు. ఏమని కేకేస్తున్నారు? సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదాం రండి. సియోను దేనికి గుర్తంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ వర్షిప్ కాంబినేషన్ గుర్తు. పరిపాలన, ఆరాధన రెండిటికి గుర్తది, కేంద్రం అది సియోన్. వెన్ ఎవర్ యు సీ జయన్ ఆర్ సయన్, సియోన్ అన్న మాట ఎప్పుడు వినినా సరే ఈ రెండు కాంబినేషన్ అన్న సంగతి గుర్తుపెట్టుకుంది. లీడర్షిప్కి సంబంధించిన విషయం, నాయకత్వానికి సంబంధించిన విషయం. సియోన్ కొండ మీద దావీదు ఏం పెట్టుకున్నాడంటే, పరిపాలన కేంద్రము, ఆరాధన కేంద్రం రెండు కలిపిన కొండది. సో అక్కడికి వెళ్దాం రండి అంటున్నాడంట. అదొక ఊహా చిత్రం. థర్డ్ వన్ ఇది. ఈ 3 ఊహా చిత్రాలు లేకపోతే వాక్యపు చిత్రాలు, వర్డ్ పిక్చర్స్, దీన్ని వాడుకుంటున్నాడు ఇర్మియా.
ఇంకా చెప్పాలంటే హోలీ స్పిరిట్ ఈస్ ద వన్ హూ ఎన్రిచెస్ అవర్ ఇమాజినేషన్ వైల్ హీ రెస్టోర్స్ అస్. మనల్ని రెస్టోర్ చేస్తూ మన ఊహల్ని ఐశ్వర్యపరిచి దిట్టపరిచి మరి సృజనాత్మకంగా క్రియేటివ్గా మన ఊహల్ని మరి ఒకలాగా ఆ, సారంతో నింపే దేవుడు మన ఊహల్ని. తర్వాత ఇప్పుడు కొన్ని జనరల్ థాట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇదే 32వ అధ్యాయము 33. ఓకే, 33, 34. 34వ అధ్యాయంలో ఒక పరిస్థితి ఉంటుంది. ఏంటంటే ఆ, అక్కడ ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా చెరలోనికి వెళ్ళక ముందు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మీద జాలి వస్తుంది. మా దగ్గర పనిచేస్తున్న అనేక మంది పనోళ్ళ విషయంలో జాలి వేసి, ఇదిగో మనం పలానా పలానా వాక్యం బట్టి వాళ్ళని రిలీజ్ చేద్దాం అని రిలీజ్ చేస్తారు. కానీ సొంత ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి అదిరిపోతుంటది. అని మళ్ళీ వాళ్ళని ఎవరినైతే విడిపిస్తారో మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ అక్రమంగా వాళ్ళని బానిస టైప్లో వాళ్ళని వాడుకుంటుంటారు. ఇదంతా కూడా ఇర్మియాని వాడుకుని దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవచిస్తాడు. మీరు ఎలా చేస్తారో అలాగే మిమ్మల్ని కూడా దేవుడు బానిసలుగా శత్రు రాజ్యాలకి అప్పగిస్తాడని చెప్పేసి 34వ అధ్యాయం. తర్వాత 35వ అధ్యాయంలో ఒక విచిత్రమైన ఈ సన్నివేశం ఉంటది. 2వ వచనం, రేకాబీయుల యొద్దకు పోయి రేకాబీయులు ఎవరంటే వాళ్ళు ఒక దేశదిమ్మరుల టైప్. వాళ్ళు ఒకానొక సందర్భంలో మరి విగ్రహారాధన అంతటిని నాశనం చేయడానికి వాడుకొని సహాయం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ. కానీ వాళ్ళు ఎక్కడ స్థిరపడరు. నొమాడిక్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ద్రాక్షరసం తాగమని ఎంకరేజ్ చేయమని చెప్తాడు దేవుడు, ఒక పాఠం నేర్పించడానికి. వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తాడు తెలుసా? ఇర్మియా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే దేవుడు ప్రవక్తలకి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు, మంచి నెట్వర్క్స్ ఇస్తాడు. దేవుని సేవకుడు అయిన నీకు కూడా చాలా మంచి నెట్వర్క్ ఇచ్చాడు దేవుడు, ఇస్తాడు తప్పకుండా. ఇక్కడ ఈ రేకాబీయుల్ని ఎక్కడికి తీసుకొస్తాడు ఇర్మియా? ఆలయంలో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉండే ఛాంబర్స్ లోకి తీసుకొస్తాడు. అక్కడ తన ముందు అత్యంత విలువైన వైన్ పెడతారు, తాగమంటే ఆ రేకాబీలు ఏమంటారంటే, మా గ్రాండ్ ఫాదర్కి మేము కమిట్మెంట్ ఇచ్చాము ద్రాక్షరసం తాగమని, వీ కెనాట్ డ్రింక్ దిస్ అని చెప్తారు. మా గ్రాండ్ ఫాదర్ మమ్మల్ని ఎక్కడ ఇల్లులు కొనుక్కోవద్దన్నాడు, అనేకమైన బోధించాడు మాకు. వీఆర్ ట్రూ టు దట్ అని మేము స్టాండ్ అవుతాం. వాళ్ళు ఉన్నది ఎక్కడంటే మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఉన్న హై లెవెల్ వివిఐపీస్ ఉన్న ఛాంబర్స్ అవి. అక్కడ అక్కడ వాళ్ళ ముందు పెట్టబడింది. ఒక్కొక్కసారి మనం చాలా బలమైన వ్యక్తులు, శక్తివంతమైన వ్యక్తులు కానీ మనకు తారసపడితే మనకున్న స్టాండర్డ్స్ అన్ని మర్చిపోతాం. ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోతాం. అసలు కంప్లీట్గా ఒక జారిపోతున్న ఒక గ్రౌండ్ మీద నుంచినట్టు ఉంటుంది మనం వెన్ వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్. కానీ వీళ్ళు అలా లేరు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, చూసారా, ఈ రేకాబీయులను చూసి రోషన్ తెచ్చుకుంటున్నారేమో ఇశ్రాయేలీలు. వాళ్ళ తాతగారికి ఇచ్చిన మాటకి వాళ్ళు నుంచుంటున్నారే. వీళ్ళు నాకిచ్చారు మాట, ఇశ్రాయేలీలు. నాతో వాళ్ళకున్న నిబంధన ఏమైంది? ఒకసారి వాళ్ళతో మాట్లాడు. రేకాబీలు ఇలా చేశారని చెప్పు. ఎంతో ఒకలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ సెట్టింగ్ లో వాళ్ళకి ద్రాక్షరసం ఆఫర్ చేస్తే వాళ్ళు మా తాతగారికి మాట ఇచ్చామని చెప్పేసి నిలబడుతున్నారు. ఇది చెప్పు ఇశ్రాయేలీలకి అని చెప్తాడు ఈ యొక్క 35వ అధ్యాయంలో. ఇదంతా గమనిస్తుంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా నేను మన సంఘాల్లో, మన క్రైస్తవ సమాజంలో ఉన్న ఆ యొక్క ఒరవడులను, ఆ యొక్క
ప్రవాహాలని, పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. దెర్ ఈస్ ఎ గ్రూప్ కాల్డ్ బర్నా గ్రూప్. బర్నా, BARNA, బర్నా అని కొడితే వస్తుంది. వాళ్ళు రీసెర్చ్ గ్రూప్. అది నువ్వు స్టడీ చేసే వ్యక్తిగా ఉండాలి. చర్చ్లో ఇప్పుడు ఈరోజు ఆదివారం కదా, 2 విషయాలు ఉంటాయి. ఒకటి ప్రోగ్రామ్, అంటే సపోజ్ ఉదాహరణకి ఒక 7:30కి నేను వెళ్తున్నాను ఇప్పుడు CSI చర్చ్లో. అది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, 2 అవర్స్, 2 అవర్స్ మ్యాక్సిమం 2.5 అవర్స్ ఉండొచ్చు. ప్రోగ్రామ్, ప్రైజ్ అండ్ వర్షిప్, లేకపోతే హిమ్స్. కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ అయితే వాళ్ళకి ఆరాధన క్రమం ఉంటుంది, ప్రోగ్రామ్, కార్యక్రమం ఉంటుంది. రెండో విషయం సహవాసం ఉంటుంది. ప్రోగ్రామ్ ఓన్లీ 2 అవర్స్, సహవాసం ఇట్స్ ఎ పర్మనెంట్ వన్. కనుక ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చర్చ్ చర్చ్ మాత్రమే దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యంలో చర్చ్ ఒకటి. ఓకే, ఇప్పుడు కొంతమంది సంఘాల విషయంలో తృప్తిగా ఉండరు. ఇక మన చర్చెస్లో మనకు అన్నీ నచ్చు, చాలా నచ్చు. ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవ్రీ చర్చ్ కొంతమంది కొన్ని సంఘాల్లో ఒక గ్రూప్ పరిపాలిస్తుంటారు. కొన్ని సంఘాల్లో చాలా బాగా గ్రేట్ పీపుల్ మాత్రమే ఆ గ్రూప్లో ఉంటారు. కొన్ని సంఘాల్లో ప్రజాస్వామ్యం ఉంటుంది. కొన్ని సంఘాల్లో ఇంగ్లాండ్ టైప్ పరిపాలన ఉంటుంది. ఇంకో సంఘాల్లో 1 మ్యాన్ ఆర్మీ ఉంటుంది. 1 మ్యాన్ ఆర్మీ, 1 మ్యాన్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఇవేమి తప్పు కాదండి, ఉన్నాయి, అన్ని రకాల సంఘాలు ఉన్నాయి. అయితే దేవుని నిలమంటున్న సంఘంలో నీకు నచ్చని పరిస్థితులు ఏమైనా ఉంటే, దెర్ ఈస్ అనదర్ ఆల్టర్నేట్. దయచేసి జాగ్రత్తగా వినండి. పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఉదాహరణకి UESI, స్టూడెంట్ EU అంటాం కదా, FMPB, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, IEM, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్, మిషన్ టు ద బ్లైండ్, బైబిల్ సొసైటీ, గిడియన్స్, మనకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి. మరి EU సంస్థ ఇటీవల 75 సంవత్సరాలు నిండినాయని వాళ్ళు సెలబ్రేట్ చేశారు. వైజాగ్లో 50 సంవత్సరాలు నిండిన దానికి సెలబ్రేట్ చేశారు. కొన్ని సంఘాలు 100 చర్చెస్ 100 సంవత్సరాలు అయినాయి అని, 75 సంవత్సరాలు అయినాయి అని సెలబ్రేట్ చేస్తారు. సంఘాలకి ఎంత వయసు ఉందో పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా అంతే వయసు ఉంది. మనం గడిచిన 100 సంవత్సరాల ఒరవడి, 50 సంవత్సరాల ఒరవడి మనం చూసుకున్నట్లయితే సంఘాలు కొన్ని ఈరోజు ఆర్ఫనేజెస్ ఎందుకు వస్తా ఉన్నాయండి, ఆశ్రమాలు. మేము ఎందుకు ఆర్ఫనేజ్ పెడతా ఉన్నాం? అసలు అపొస్తలుల కార్యాల్లో సంఘం చేసింది ఆ పని. సంఘాలు చేయలేని పనులు ఇలాగ సంస్థలు పుట్టుకొచ్చినాయి. వాటిని పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ అంటారు. సంఘాలతో కలిసి పనిచేసే సంస్థలు అన్నట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఎంత 6:31 అయింది. ఒక 2 minutes దయచేసి వచ్చుకోనండి, నేను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు 36వ అధ్యాయం వచ్చేసరికి ఇర్మియా 36లో దేవుడు మాట్లాడతాడు. నేను నీతో స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నువ్వు రాయి పుస్తకంలో అని చెప్తాడు 36వ అధ్యాయంలో. ఎలా ఎందుకు రాయాలంటే అది నువ్వు మళ్ళీ చెప్పాలి వీళ్ళకి, ప్రజలకి. అప్పుడు ఇర్మియా ఏం చేస్తాడు, చాలా క్రియేటివ్గా ఉంటాడు. ఒక రైటర్ని తెప్పించుకుంటాడు. ఎందుకంటే ఇర్మియా ఒకలాంటి కన్స్ట్రైంట్స్ ఉన్నాయి తనకి, తను ఫ్రీగా మూవ్ అవ్వలేని స్థితిలో ఉన్నాడు. కనుక ఒక లేఖికుడిని, రాసే వ్యక్తిని తెప్పించుకొని అతని చేత మొత్తం రాసి, ప్రభు అతనితో చెప్తున్న కొద్దీ ఈ రైటర్ రాస్తాడు అంతా. రాసిన తర్వాత ఈ రైటర్ని వెళ్ళి తన తరపున మాట్లాడమంటాడు ప్రజలతో. ఆ రోజుల్లో ఎలాగ కమ్యూనికేట్ చేశాడు, చాలా క్రియేటివ్గా కమ్యూనికేట్ చేశాడు. ఈ రోజు కూడా మన సంఘాలు ఉన్నాయి, సో మెనీ చర్చెస్ ఉన్నాయి. CSI, CNI, సాల్వేషన్ ఆర్మీ, లేకపోతే పెంటికాస్టల్ చర్చెస్, తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్, లూథరన్ చర్చెస్, బాప్టిస్ట్ చర్చెస్, తర్వాత ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి. డెక్కన్ అని ఒకటి ఉంటుంది, చాలా ఇట్స్ ఎ బిగ్ అంబ్రిల్లా. సో ఈ చర్చెస్ అన్నీ ఉన్నాయి.
వీటితో పాటు పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇందాక, ఎఫ్ఎంపిబి, ఐఎం, ఎట్సెట్రా విశ్వవాణి. వీటన్నిటికీ సంఘాలు, వీటన్నిటికీ దాదాపు 100 సంవత్సరాల నుంచి 25 years వరకు వయసు ఉంది వీటికి. వీటిని మీరు స్టడీ చేయండి. వీటి ఒరవడి సంఘాల్లో మనకి తృప్తి లేనందువల్ల, సంఘంలో పరిచర్యలో లోటు ఉన్నందువల్ల పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ పుట్టుకొచ్చినాయి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మామూలుగా బాగా లోపలికి చూస్తే ఇదే. కానీ ఇప్పుడు సంఘాల్లో ఏ విషయంలో అయితే మనం విసుగు చెందున్నామో, పారాచర్చ్ ఆర్గనైజేషన్స్లో కూడా అదే రాజకీయాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రాఫెసీ ఏంటి? దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఈ సమయాల్లో అంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ నో మ్యాటర్ వాట్ ఈస్ ద సిటీ. ఏ పరిస్థితి ఏదైనా సరే, మనకి సంఘాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉన్నా, మరి పారాచర్చ్ ఆర్గనైజేషన్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, దేవుడు రెస్టోర్ చేస్తానంటున్నాడు. దిస్ ఈజ్ గాడ్స్ మెసేజ్ ఫర్ అస్ టుడే. దేవుడు రెస్టోర్ చేస్తానంటున్నాడు. ఆయన ఎలా రెస్టోర్ చేస్తాడో తెలియదు, కానీ ఈ 3 వర్డ్ పిక్చర్స్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. సంఘాలు క్రియేటివ్గా ఉండాలి, పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా క్రియేటివ్గా ఉండాలి. ఇర్మియా క్రియేటివ్గా ఉన్నట్టు 36వ అధ్యాయంలో ఇర్మియా చాలా క్రియేటివ్గా ఉన్నాడు. సంఘాలు క్రియేటివ్గా ఉండాలి. సేమ్ స్టీరియో టైప్ ఉంటే ప్రజలకి రుచించదు. అలాగే పారాచర్చ్ ఆర్గనైజేషన్ సేమ్ స్టీరియో టైప్. అసలు అప్గ్రేడ్ అవటం లేదు. యూత్ మినిస్ట్రీ చేయాలనుకుంటున్నావేమో, యూత్ మినిస్ట్రీ ఏజ్ కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. ఏ ఏజ్ నుంచి యూత్? నేను నిన్న ఒక టాయ్ కొందామని వెళ్ళాను రేచల్ కొడుక్కి. అక్కడ ఆ, ఒక ఒక ఆట ఆడుకునేది, దాని ఏజ్ అక్కడ రాసింది ఆ బాక్స్ మీద. ఏంటంటే 3 నుంచి 99 years వరకు ఎవరైనా ఆడుకోవచ్చు అంట. అది 3 years నుంచి 99 years వరకు ఫ్యామిలీ గేమ్. సో ఈ రోజుల్లో ఒక 5-6 years చైల్డ్ దగ్గర చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మేము చూస్తుంటే మా ఇంటి ముందే టింపనీ స్కూల్ ఉంటుంది. అక్కడ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేయడానికి అనుకుంటా చిన్న చిన్న పిల్లల దగ్గరే ఫోన్స్ ఉంటాయి. వాళ్ళు బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడుతుంటారు స్కూల్ వదలంగానే. మా ఇంటి ముందు స్కూల్లో దాదాపు 3,000 మంది చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళు చాలా మంది చిన్నపిల్లల చేతిలో ఫోన్స్ ఉంటాయి. 10 రూపీస్ వేస్తే ఇంటర్నెట్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు 10 రూపీస్కి. వాళ్ళు ఆ ఫోన్లో చూడకూడని అన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా చూడకూడని అన్ని చూస్తున్నారు అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఇది చాలా సద్ది వార్త ఇది. సో యూత్ మినిస్ట్రీ చేస్తున్నప్పుడు మనం ఈ ఈ అప్గ్రేడ్ అవ్వకపోతే ఎట్లా? ఎప్పుడో చేస్తున్న పద్ధతులన్నీ చేస్తే కుదరదు. అసలు ఆ చూడకూడని చూస్తుంటే అసలు ఏం సంభవిస్తుంది మనకి? నేను మా రేచల్ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాను, ఇఫ్ యూ వాచ్ పోర్నోగ్రఫీ యువర్ ఇమాజినేషన్ విల్ బి డిస్ట్రాయిడ్. నీకు అనుగ్రహించబడిన ఆ ఊహ, ఆ ఇమాజినేషన్ పవర్ ఉంది కదా, కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ప్రతి 10 మంది పిల్లల్లో కనీసం 7 పోర్నోగ్రఫీ చూస్తున్నారంట పిల్లల్లో. మరి అది యూత్ మినిస్ట్రీ యొక్క సిట్యుయేషన్. అలాగే అనేక రకాలైన విషయాలు అప్గ్రేడ్ అవ్వాలి. సో ఈ యొక్క అంశాలు దయచేసి మనం గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ నువ్వు వెళ్తున్న చర్చ్లో నీకు ఏదైనా అసంతృప్తి ఉంటే, దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేట్. నీ చర్చ్కి వెళ్తూనే పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఒక ఐఈఎంకి మెంబర్గా ఉండటమో, ఎఫ్ఎంపిబికి మెంబర్గా ఉండటమో, లేకపోతే బైబిల్ సొసైటీలో మెంబర్గా ఉండటమో, లేకపోతే ఈయూలో మెంబర్గా ఉండటమో, అక్కడ ఇంటర్ డినామినేషనల్గా ఉంటాయి. సో నువ్వు వెళ్తున్న చర్చ్కి వెళ్తూనే పారాచర్చ్ ఆర్గనైజేషన్స్లో కూడా నీ ప్రజెన్స్ ఉన్నప్పుడు చాలా తృప్తికరంగా ఉంటుంది మనకి. అదే సమయంలో నీ ప్రజెన్స్ ఏం చేయాలంటే, గడిచిన 100 సంవత్సరాల క్రైస్తవ చరిత్రని, ముఖ్యంగా మన దేశంలో సంఘాలు ఈ పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ యొక్క ఒరవడిని అధ్యయనం చేసే మైండ్ సెట్ ఉంటూ
మరి వర్డ్ పిక్చర్స్ని మనం దాని ద్వారా ఏం నేర్చుకున్నామంటే క్రియేటివిటీ కోసం మనం ప్రాకులాడాలి. పాత పద్ధతులు కుదరవు, మోడల్ మార్చాలి. ఆ మోడల్ మార్చే విషయంలో హోలీ స్పిరిట్ ఈజ్ ద ఆరిజిన్, సోర్స్. మనకి దేవుడు అనుగ్రహించే మోడల్స్కి సోర్స్ మన ఓన్ మనసు కాదు, మన ఓన్ సృజనాత్మకత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇర్మియా 36వ అధ్యాయంలో ఇర్మియా భలే క్రియేటివ్గా ఉంటాడు. రైటర్ని హైర్ చేసుకుంటాడు, ఆ రైటర్ని పంపిస్తాడు తన తరపున మాట్లాడమని. వాట్ ఏ అదంతా కూడా హోలీ స్పిరిట్ నుంచి తను పొందుకున్నాడు, తన యొక్క ఆ థాట్ అంతా కూడా, ఆ ఐడియా. సో ఇక్కడ ఉదాహరణకి టొయోటా కంపెనీ ఎవ్రీ 5 yearsకి ఒక న్యూ కార్ మోడల్, అది ఆ కార్ అప్పటిదాకా బాగానే ఉంటుంది, కానీ వాడు 5 years మోడల్ మారుస్తాడు. మనం 20 సంవత్సరాలైనా మన మినిస్ట్రీలో మోడల్ మార్చం, ఎందుకంటే వీఆర్ నాట్ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్స్ గైడెన్స్. సో ఈ యొక్క థాట్స్ తోటి దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. సారీ అండి, ఎక్కువ టైం తీసుకున్నాను. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపాటి, ప్లీజ్. థ్యాంక్ యూ. దేవుని నామంలో ఇప్పటి వరకు 3 వాక్య చిత్రాల ద్వారా వాక్య పరిశీలన చేసిన బాబీ గారికి వందనాలు. మనస్సాక్షిని అభ్యాసం చేసుకోవటం నిజమైన విద్య. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దాన భూమిని మొదట మనం ఆత్మీయ నేత్రాలతో చూచి తర్వాత స్వాధీనం చేసుకోవాలి. ఇర్మియా 29:11 ప్రకారం ఆయన ఉద్దేశాలన్నీ కూడా రాబో కాలమందు మనకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేసినప్పుడు లోబడాలి. అప్పుడు ఆత్మ సంబంధ చెర నుండి మనం విడుదల చేయబడతాం. అనుదినం యేసు శిల్వ త్యాగం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆత్మలో వర్ధిల్లాలి. ప్రభు ఇశ్రాయేలీయులను చెరలో నుండి విడుదల చేసినప్పుడు ఇర్మియా 31:4-5-6 ద్వారా 3 వాక్య చిత్రాలు చెప్పారు. మొదటిది, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను కట్టింతును, నీవు మరలా తంబులను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. రెండవది, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. మూడవది, సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదాం రెండని చెప్పు దినము నిర్ణయమాయను. అనగా మనము మందిరంలో దేవుని పరిపాలనకి లోబడాలి, దేవుని ఆరాధించాలి. కీర్తన 35 ద్వారా ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. కనుక మనము చెరలో ఉన్నప్పటికీ దేవుడు తప్పకుండా విడుదల చేస్తాడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక మన ఎడల కృపచూపు దేవుడై ఉన్నాడు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభావ. అయ్యా, అద్భుతమైన ఊహా చిత్రాలను తండ్రి మనకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, మేము తోడుకొని వస్తాను సెలవు ఇచ్చావు తండ్రి. శుభ్రం కొండ మీద ప్రభు ద్రాక్ష తోట నాటుదని సెలవు ఇచ్చావు ప్రభా. అంతేకాకుండా సియోనుకు ప్రభా ఎక్కడైతే ఆరాధన అదేవిధంగా ప్రభా అధికారం జరుగుతూ ఉందో అక్కడ తోడుకొని వెళ్తాను సెలవు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా ఎన్నో ఏళ్ల నుంచి ప్రభా ఒకే రకమైన మినిస్ట్రీలో ప్రభా నూతనమైన ప్రభా ఒరవడి నూతనమైన పరిస్థితులు లేకుండా మేము సాగుతున్నామేమో ప్రభా. నిశ్చితమైతే వాక్యానుసారంగా జీవించగలిగే పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే పరిస్థితులు దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా తండ్రి గాస్పల్ ఎంటర్ప్రైజర్గా ప్రాజెక్టుగా తయారవుతున్న రోజుల్లో ఉన్నామేమో ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సేవను ప్రభా భారంగానో బాధ్యతగానో కాకుండా ప్రభా భాగ్యంగా చేయగలిగే పరిస్థితి ప్రభా భారతదేశంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా ప్రభా. నీ దాసును అనుభవించిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి వాక్య అనుభవాన్ని బట్టి ప్రభా అనేక ప్రభా మా విషయాలు మాతో మాట్లాడడానికి ప్రభా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కేవలం వాక్యం విని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభా. అవునయ్యా, నువ్వు మా పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నావు ప్రభా. ఆ ఉద్దేశాలన్నీ సమాధానకరమైన ఉద్దేశాల్లో ప్రభా అయ్యా విడుదల ప్రకటిస్తూ ఉన్నావు, అభివృద్ధిని ప్రకటిస్తూ ఉన్నావు అయ్యా, ఆరాధన ప్రకటిస్తూ ఉన్నావు. నీకు వందనాలు ప్రభా. ఎత్తుపడి వాక్యాలు తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పాలింప చేయండి. అదేవిధంగా ప్రభా తండ్రి
ఈ వాక్యం చెప్పిన దాసుని ఆయన కుటుంబాన్ని సేవను నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, ప్రసిద్ధి గారిని, అదేవిధంగా తేజ ఫినిస్ గారిని దీవించండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి. మీరు చేసిన పరిచయం మంచి దేవుడు అన్వేషణ ప్రార్థన సెలవు ఇచ్చా ప్రభా. వారి ప్రతి అవసరాన్ని ప్రభావ తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కోర్ టీం వారిని దీవించండి. అదేవిధంగా దేవతను ప్రభా అనేక మంది దేవతను ప్రభా దూర సుదీర్ఘ ప్రాంతాల నుంచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారయ్యా. వారందరిని దీవించండి. అదేవిధంగా ప్రభా చైతన్య గారు లాంటి వారి ప్రభా పీచుడి చేయించుండగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి అయ్యా ప్రభాని. బాబీ రత్నాకర్ గారి ద్వారా అనేక మంది వ్యక్తులు మా పరిచయం చేసే ప్రభు నీకు వందనాలు తండ్రి. వారి జీవితాల నుంచి అనేక విషయాలు నేర్చుకోవడం మాకు అవకాశం ఇచ్చే ప్రభు నీకు వందనాలు తండ్రి. రేపు జరుగుతున్న ప్రభావ ఆదివారి ఆరాధనలో మీరు ఉండను ప్రభావ. నీ వాక్యంతో మా అందరితో సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు తండ్రి, వారితో మీరు ఉండండి. 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాయిపోతూ ఉన్నారు ప్రభావ, వారితో కూడా మీరు ఉండండి ప్రభావ. ఇది పరీక్ష సమయం ప్రభా. అయ్యా ప్రతి బిడ్డను దీవించండి. ఆనాడే విధంగా అయితే ప్రభా శద్రకు, మెషుకు, అభ్యర్థనకు, ధాన్యాలను ప్రభా ఇతరులతో పరిశీలన చేసినప్పుడు 10th శ్రేష్ఠులుగా ఉన్నారు. మా బిడ్డలందరూ వారి చదువుల్లో, ఉద్యోగాల్లో 10th శ్రేష్ఠులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినాన్ని ప్రభు ప్రత్యేకమైన దినంగా మా జీవితంలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన మాకు కావలసిన దినాలను దయచేయము. మా ఎడల మరొక అపరాధములు క్షమించుట చేయవారిని కర్మను క్షమించుము. తప్పించుము. తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నిన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో ఉన్న వారికి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు, ప్రత్యేకంగా జరగబోతున్న ఆదివారపు ఆరాధనలకు ఆయన కృప సదాకాలముతోటి నడిపించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీ రవికుమారయ్య గారికి మరియు 3 వాక్య చిత్రాల ద్వారా అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న తేజ ఎఫ్నెటిస్ గారికి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు.